ఏంటి ఇప్పుడంతా నువ్వు చాలా బాగా చదువుతున్నావు, కానీ నేను అంత బాగా చదవలేకపోతున్నా. మ్యాథ్స్ నెంబర్స్ చూస్తుంటే నాకు బ్రేక్ డాన్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అక్క, అదేమి అంత కష్టం కాదు. ఈ ట్రాఫీ నాకు మాత్రమే కాదు, నీకు కూడా. నాకా? నేనేం చేశాను? ఇంకేంటి, ఒకవేళ నువ్వు గనుక అమ్మతో పని చేయకపోయింటే నేను ఇంతలా చదివేదాన్నా? నా పని కూడా నువ్వే చేస్తున్నావు కదా, సో నీతో పాటు కలిపి నేను కూడా చదువుతున్నాను. అంతా ఈక్వల్ అయిపోయింది. వదిలేవాడిని పట్టించుకోతో. కుదరదక్క. నేరం చేసేవాళ్లకన్నా నేరం ఎదిరించకపోతే వాళ్లే నేరస్తులంటారు. మనం వాళ్ళని చూసి భయపడితే వాళ్ళు ఎక్కువ టీస్ చేస్తారు. పదా. హే ఆగు, ట్రోఫీ తీసుకొచ్చావు. నా దగ్గరే ట్రోఫీ ఉంది. నువ్వు నా మనసుని గెలిచేశావు. నీది మాత్రం కాదు, మనది కూడా. మన ఇద్దరం ఒక్కటే టీం రా. మనిద్దరికి తిను రాణి అవుతుందా? రాణి అవుతుందా అని తెలియదులే, కానీ మనకి పనికైతే వస్తుంది. ఎక్కువ మాట్లాడకండి. ఒక్క దెబ్బ కొట్టానంటే మీ అమ్మ ఒళ్ళో పడుకుంటారు. ఏం చేస్తున్నావే? ఏంట్రా నువ్వు మగాడు అనుకుంటున్నావా? అవగరా, నేనేం చూపిస్తాను. ఇంకోసారి ఇలా చేశారంటే ఇక్కడే మిమ్మల్ని పాతిక పెడతాను. క్షమాపణ అడగండి రా. మమ్మల్ని క్షమించమా? త్వరగా వెళ్ళండి రా. పోరా, పో. ఇదిగో, దీని తర్వాత వాళ్ళు మిమ్మల్ని హింసించరు. ఒక పని చేయండి, మీరు నాతో చెప్పండి. కానీ మీతో ఎలా చెప్పాలి? మీ నెంబర్ ఇవ్వలేదుగా. మీ ఫోన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. పెట్టుకో విమ్లా. ఇందులో కింద వేసుకోవడానికి పైకి వేసుకోవడానికి రెండు ఉన్నాయి. చలికాలం వస్తుంది కదా, అందుకే నీకోసం తెచ్చాను. అనయ్య, ఇంకా ఎంతని చేస్తారు? అరే, నేను నీతో పుట్టకపోతే ఏంటి, నేను మీ అన్ననే కదా. ఇదిగో పట్టుకో అమ్మా. నమస్తే మావయ్య. అరే రే, వచ్చేసారా మీరిద్దరు? బాగుండండి, బాగుండండి. వస్తానమ్మా. మీ ఇద్దరు రండి, భోజనం పెడతాను. సుష్మా, నీకోసం నేను చెప్పులు తెచ్చాను. పొలానికి వెళ్ళేటప్పుడు వేసుకో. తనకేం వద్దులే. వదిలేవే నువ్వు. విషయమర్ మావయ్య అమ్మకి ఎలా తమ్ముడో వీడు కూడా మనకి అంతే, అంతే కదా. తను నాకు చెల్లి, నువ్వు కాదు. అయితే నాకు గిఫ్ట్ వద్దు, నువ్వే ఉంచుకోపో. సరే అమ్మా, చాలా ఆకలేస్తుంది, భోజనం పెట్టండి. ఒసే పెద్దదానా, బయట బట్టలు ఎండుతున్నాయి, తీసుకొనిరా. ఏ, నేనెందుకు వెళ్ళాలి? చిన్నమ్మ ఇక్కడే కదా ఉంది. అది చదువుకుంటుంది కదా, నువ్వు వెళ్ళి తీసుకురా. పర్వాలేదు, నేను తీసుకొస్తాను. సరే అమ్మా, కొత్త ఫోన్ ఎప్పుడు కొనిస్తారు? ఇప్పుడు కొత్తగా ఫోన్ ఎందుకు? అరే అమ్మా, నేను ఆడుకోవడానికి కాదు ఫోన్ అడిగేది. ఇప్పుడంతా అంతా చదువు ఫోన్లోనే ఉంది, అన్నీ ఉంటాయి. అలాగా, ఫోన్లో అంతా ఉంటే స్కూల్లో ఎందుకు అంత ఫీజు తీసుకుంటున్నారు? ఏంటే, ఆవిడకేం అర్థం కాదు. ఇదిగో నా ఫోన్ తీసుకో. నువ్వే పెద్దదానివయ్యి ఇల్లు కట్టిస్తావుగా, నీకోసం ఇది మాత్రం చేయలేనా? అంతేనా అమ్మా? సరిగ్గా చెప్పానా? నోరు తెరిస్తే ఇలాగే మాట్లాడండి. వెళ్ళండి. సరే, కొత్త ఫోన్ కొంటాను. ఖర్చులన్నీ పోగా డబ్బులుంటే కొంటానులే. నిజంగానా? ఖచ్చితంగా. సుష్మా, వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెట్టారా? ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేదు, కానీ ఎప్పుడు మమ్మల్ని కాపాడడానికి మీరెలా వస్తారు? అందుకే చెప్తున్నాను కదా, అందరూ కలిసే వద్దాం, ఎప్పుడూ సమస్య రాదు. అలా అయితే నేను చెప్పేది నీకు అర్థం కాలేదా? అర్థం కాలేదా? చాలా సినిమాలు చూస్తారనుకుంటా. ఇలాగే ఉంటే బుద్ధి పాడైపోతుంది. వెళ్దాం అక్క. బాయ్. నీ నోట్స్ అన్ని చాలా క్లీన్గా ఉన్నాయి.
ఒక్కసారి కనుక చదివితే చాలు, తిరిగి చదవాల్సిన అవసరం లేదు. అయితే స్కూల్లో నువ్వు కూడా ఇంట్రెస్ట్ గా ఉండు. ఎగ్జామ్ లో ఇలా నోట్స్ తీసుకునే అవసరం ఉండదు కదా. అదంతా వదిలే, ఇదిగో పట్టుకో. సరే, నేను రేపు నిన్ను కలుసుకుంటాను. ఓకే, బాయ్, లవ్ యూ. అక్క, నువ్వు ఆరిఫ్ లవ్ చేసుకుంటున్నారా? ఏంటి అలా అంటున్నావు? ఇందులో ఏముంది? నేను ఆరిఫ్ ని లవ్ చేస్తున్నా. అక్క ప్లీజ్ ఫోకస్ చేసి చదువుకో. 2 నెలల బోర్డ్ ఎగ్జామ్ ఉంది. ఇలా చూడు, ఆరిఫ్ నన్ను లవ్ చేస్తున్నారు, పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పారు. ఏంటి? ఆరిఫ్తోనా? చెప్పేది విను, ఆరిఫ్ అంత మంచోడు కాదు. ఇది నువ్వు చెప్తున్నావా? ఏది మంచి ఏది చెడో నాకు బాగానే తెలుసు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, సరేనా? ఏంటి పని చూసుకోవాలా? ఎప్పుడైనా ఒక రోజు నిజమైన రూపాన్ని నీకు చూపిస్తాడో అప్పుడు నీకు తెలుస్తుంది. ప్రింట్ బాగుంది. సరే, ఉంటాను. ఇర్ఫాన్, చెప్పండి నాన్న. చూసావా? చూసా. నీకొకటి తెలుసా? ఏమైంది? ఒక తండ్రికి గొప్ప విషయం అంటే ఏంటో తెలుసా? ఏంటి? దాని గురించి నేను వివరంగా తెలుస్తాను. ఒక కొడుగ్గా నువ్వు దాన్ని విను. అదేంటంటే నువ్వు కన్న వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి ప్రజల్లో. ఇలా చూడరా, ప్రెసిడెంట్ కుర్చీ నీ కోసమే ఖాళీగా ఉంది. థ్యాంక్స్ నాన్న. సో కీప్ ఇట్ అప్. ఆరిఫ్, ఇదంతా చాలా తప్పు. నీకోసమే కదరా చెడ్డోళ్ళ నటించా, డబ్బులు తిన్నావు. మీరు జాలిగా ఉన్నారు, మాకేం దక్కుద్ది? నీకేం కావాలని చెప్పు. అరే, బడికి కోసం నేను ఏదైనా చేస్తాను. మాకేం కావాలన్నా మనం చేసుకోవచ్చు. ఏం చెప్తావు? అయినా ఒక విషయం ఉంది, బడికి చాలా అద్భుతం ఉంటుంది. నా పైన చెయ్యొద్దు. నా చెల్లంతా నాతో చెప్పింది. ఇదంతా నేను నీకోసమే చేశాను, అర్థం చేసుకో నన్ను. ఒకవేళ నేను ఇలా చేయలేదంటే నువ్వు నన్ను మళ్ళీ కలవు. నిజం కదా? ఇలా చూడు బడికి, నేను వెళ్లే దారి తప్పుగా ఉండొచ్చు, కానీ నా ఇంటెన్షన్ తప్పు కాదు. నీకు నా మీద నమ్మకం లేదు కదా? సరే, నెక్స్ట్ వీకే మనం ఇద్దరు పెళ్లి చేసుకుందాం. ఇక్కడి నుంచి లేచిపోదాం. ఎందుకంటే ఈ ఊర్లో మన ప్రేమంటే అర్థం చేసుకోరు. బడికి నేను నిజం చెప్తున్నాను, నీ మీద ఒట్టు. నిజంగానా? అరే నిజం చెప్తున్నాను. నువ్వు కావాలంటే చూడు, వచ్చే వారం నీ పేరు తర్వాత ఖచ్చితంగా నా పేరే వచ్చేది. సుష్మా, ఆరిఫ్, కురేషి. అక్క, అతను తప్పు చేశాడు. అతను మంచోడు కాదు. నీకేం తెలుసే? నువ్వు ఎప్పుడైనా లవ్ చేసావా? తనకి చేయడానికి కారణం అంతా తను నన్ను లవ్ చేశాడు కదా, అందుకే కదా. అందుకనే లేట్ చేయకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అయితే ఎందుకో?
సార్ సెల్ ఫోన్ దొరికింది. ఇదంతా వెళ్ళదే అనుకుంటా. పూర్తిగా పగిలిపోయింది. రిపేర్ చేసేది చాలా కష్టం. పర్వాలేదు, ల్యాబ్కి పంపించు, చాలా ముఖ్యమైనది. ఎస్ సార్. సరే, వీళ్ళ పేర్లేంటి? సుష్మా, రేష్మా. సార్, రేప్ జరిగింది. బ్రూటల్ సార్. గొంతు మీద ఉన్న మరకలు చూడండి. గొంతు నలిమి చంపేశారనుకుంటా. ఆ తర్వాత వేలాడదీశారు. అయితే క్రైమ్ సీన్ ఇక్కడే ఎక్కడో జరుగుంటుంది. అక్కడ మర్డర్ చేసి ఈ చెట్టుకి హ్యాంగ్ చేసి ఉంటారు. అవును సార్. అయి ఉండొచ్చు, వెళ్ళి చెక్ చేయండి. సరే పదండి, వెళ్దాం త్వరగా. సరే, బాడీని పోస్ట్మార్టం పంపించండి. ఓకే సార్. దేనికోసం చెప్పండి. ఏం వస్తుంది చెప్పండి. ఇలా చూడండి, దయచేసి మా బిడ్డల్ని మాకు తొందరగా అప్పగించండి. ఆఖరి కర్మలనైనా కరెక్ట్గా చేస్తాం. ఒక బీద బిడ్డలకి ఇటువంటి పరిస్థితి. సరే, మీ పోలీస్ ఏం పీకుతుంది? పోలీసులు ప్రజల్ని కాపాడటానికే కదా ఉన్నారు. ఇదిగో ఇదే కాపాడే లక్షణమా? చూడండి. ఈ అమ్మాయిలకి న్యాయం దొరకాలని మేము పోరాడుతున్నాం. దానివల్ల ఏమవుతుంది సార్? ఒకసారి అలా చూడండి, తన తల్లికి తన బిడ్డలు మళ్ళీ తిరిగి వస్తారా? మాకు న్యాయం అక్కర్లేదు, అది మీరు తెలుసుకోండి. మనకు న్యాయం అవసరం లేదు. మనకి న్యాయం అవసరం లేదు. మనకి న్యాయం అవసరం లేదు. అందరూ గమ్ముగా ఉండండి. అందరూ అరవద్దు, మా పని మమ్మల్ని చేయనివ్వండి ప్లీజ్. సార్, సార్ ఇక్కడికి రండి. ఏమైంది ఖాన్? సార్ ఇక్కడ చూడండి, చెప్పల్. ఈ గుడ్డ దొరికింది. ఇందులో బ్లడ్ ట్రేసెస్ ఉంది. అయితే అమ్మాయిని ఇక్కడి నుంచి లాక్కెళ్ళి చెట్టు దగ్గర తీసుకెళ్లారు. క్రైమ్ సీన్ ఇక్కడెక్కడో పక్కనే ఉంటుంది. ఫారెన్సిక్ టీంని తీసుకొచ్చి చెక్ చేయమని చెప్పండి. ఓకే సార్. ఎందుకని ఇలా జరుగుతుందో మీరే వెళ్ళి పోలీసులు నేను ముందు పోలీసులతో మాట్లాడాలి. సార్, ఏమంటారు మీరు? ఈ అమ్మాయిలు ఎవరు? ఇంటికి వీళ్ళు ఎవరు చంపుంటారు? ఇలాంటి హత్యలు మన దేశంలో చాలా జరుగుతున్నాయి సార్. ఇది మహా దారుణం. దీనికి ఎవరు బాధ్యత నో వహిస్తారు? కామెంట్స్ ప్లీజ్. సార్, విమలా భర్త దుబాయ్లో ఏదో కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేస్తున్నాడు సార్. ఓంప్రకాష్కి మేము చాలాసార్లు కాల్ చేశాం సార్. ఆయన ఎలాగైనా నేను అక్కడికి రావడానికి ట్రై చేస్తానని చెప్పాడు సార్. ఇదెవరు? ఇది నా కొడుకు నవల్ సార్. ఆ ఇద్దరు అమ్మాయిల గురించి ఏమైనా చెప్తారా? సార్, బట్కి చుట్కీ ఇద్దరు ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళు సార్. చుట్కీ చదువులో చాలా గొప్ప సార్. తర్వాత బట్కి ఏమో పని చేయడంలో చాలా గొప్ప సార్. చుట్కీ కోసమే తన పని చేస్తుంది. ఎందుకంటే చుట్కీ చదువు ఆపకూడదని తన పని చేసేది. మీ పిల్లలకి ఎవరితోనైనా పరిచయం లేదా ప్రేమ అలంతా ఏమీ లేదు మేడం. అలా ఏదైనా ఉంటే నాతో చెప్పుంటుంది. హర్ష, దీని గురించి ఏ పిల్ల తల్లితో ఓపెన్ గా మాట్లాడుతుంది? ఖాన్, ఇద్దరు అమ్మాయిలకి చిన్న వయసు, ఇద్దరిని చంపారు. దీని గురించి మనం తెలుసుకోవాలి. హే హీరో, నీకు తెలుసు కదా. హే, అఫైర్ లాంటిది కాదు, కానీ లవ్వు గివ్వు ఇలాంటిది ఏదైనా. సార్, అవును సార్, నవల్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. చుట్కీ మీద వాడికి ఒక కన్ను. వాడే చంపుంటాడు. సరే, నీ ఫ్రెండ్ గురించి చెప్పు. సార్, ఆ కుర్రోడు చోటీని లవ్ చేశాడు. ఏంట్రా చూస్తున్నావు? అదంతా ఏం లేదు, కొత్త బైక్ వచ్చింది, చూసావా అది? ఇలా చూడు, వాళ్ళు మా నాన్నని బావాని పిలుస్తారు. చోటీని తప్పుగా నువ్వు చూడకు. తప్పుగా ఏం చూడలా, లవ్ చేస్తున్నాను రా, మనసారా ప్రేమిస్తున్నా. నువ్వు నా ఫ్రెండ్వే కదా, నీతో ఎందుకు అబద్ధం చెప్తా? దాంతో కాస్త కల్పించా. చోటీ, ఇతను నా ఫ్రెండ్, నా బ్రదర్ లాంటి వాడు. నువ్వంటే చాలా ఇష్టం అంట. అందుకు నేనేం చేయాలి? నువ్వు నాతో గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా? బైక్ లో తిరగచ్చు, పానీపూరి తినచ్చు, జ్యూస్ తాగొచ్చు, అంతా నీ ఇష్టమే. అలాగా? రైట్లో కొట్టాలా లెఫ్ట్లో కొట్టాలా? నీ చాయిసే. తను అతన్ని రిజెక్ట్ చేసింది సార్. తర్వాత సంగ్రామ్ చెప్పాడు తను గర్ల్ ఫ్రెండ్ అయిందని. తర్వాత ఫోటో పంపించాడు సార్. ఆ ఫోటోనే నేను అత్తకి పంపించాను.
చుట్కీ, ఏంటిది? ఏంటిది? పైకి లేవే. ఎంత ధైర్యం ఉంటే ఇలా చేసుంటా? ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా నువ్వు ప్రవర్తించుంటావు? నేను ఇందుకనే కష్టపడి చదివిస్తున్నాను. నేనేం చేస్తానో చూడు. అమ్మా, నువ్వు ఆలోచించేటట్టు అక్కడ ఏమీ జరగలేదు. సడన్ గా వెనక నుంచి వచ్చి వాటేసుకుని ఫోటో తీశాడు. నేను వాడికి 2 దెబ్బలు కూడా వేశాను. సార్, నా బిడ్డ చేసింది నేను నమ్మాను. సంగ్రామ్తో నేను మాట్లాడాలనుకున్నాను, కానీ అలా చేయలేదు. నేను అప్పుడే మాట్లాడి ఉండాల్సింది సార్. ఖాన్, సార్. ఈ సంక్రమ్ డీటెయిల్స్ తీసి వెతకండి. ఓకే సార్. ఎక్కడికి వెళ్తావరా? ఆగరా. సార్, నన్నెందుకు కొడుతున్నారు? ఎందుకురా పరిగెత్తావు? ఇద్దరిని ఎందుకు చంపావు? సార్, నేను ఎవరిని చంపలేదు. అయితే ఎందుకు ఫేక్ ఫోటో పంపావు? సార్, నన్ను చాలా పొగరబోతుంది. దాని మీద ప్రతీకారం తెచ్చుకున్నా అంతే. అబద్ధం చెప్పే తను నా నది దగ్గరికి రమ్మన్నాను సార్. ప్రతీకారం తీర్చుకున్నావా? ప్రతీకారం అయిపోయిందా? సార్, ఎంతగా నా మీద అనుమానపడుతున్నారు? వెళ్ళాను వాళ్ళని పట్టుకోండి. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరు బయటికి వెళ్తే నా కళ్ళారు చూసా. నేను కాల్ చేసి నోవల్కి చెప్పా. వాడే సార్ వాళ్ళ వెనకెళ్ళాడు, నేను కాదు. తన్నెందుకు చంపుతాడు? సార్, అది ఇద్దరికి చిన్న వయసులోనే పెళ్లి నిర్ణయమైంది. బడికి నాన్న, అలాగే విశ్వందర్ మావయ్యకి. బడికి ఆరిఫ్ని లవ్ చేసింది, అందువల్ల వాడికి నమ్మకం పోయింది. వాడి పేరేంటి? సార్, ఆరిఫ్ ఖురేషీ. ఆరిఫ్ ఖురేషీ. ఇది మామూలు కేసు కాదు, నేషనల్ ఇష్యూ అయిపోయింది. మీడియా ప్రాణాలు తీస్తుంది. పబ్లిక్ చాలా కోపంగా ఉన్నారు. అందువల్ల నిజం చెప్పండి ప్లీజ్. నేను నిజమే చెప్తున్నాను సార్. సరే, నిజమేంటో చెప్పమంటావా? వడికి నవల్కి చిన్న వయసులో నిర్ణయించారు పెళ్లి చేయాలని. కానీ వడికి దానికి ఒప్పుకోలేదు. ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుని పారిపోవాలని ప్లాన్ చేసింది. అందువల్ల మీ కోపం వచ్చి తన్ని చంపేశారు. కథలెందుకు చెప్తున్నారు సార్? కథ కాదు, నిజం. 1 సంవత్సరానికి 3000 హానర్ కిల్లింగ్ కేసెస్ వస్తున్నాయి. అవన్నీ మీలాంటి వాళ్లే చేస్తున్నారు. జాతి మతం పెట్టి పేదవాడు ధనవంతుడు అని. జాతి సమస్యలు ఉన్నాయి సార్, కానీ మేమేం చేయలేదు. ఆ రోజు మేము నిద్రపోతూ ఉంటే నవల్ సడన్ గా వచ్చి వాళ్ళు పారిపోతున్నారని చెప్పాడు. మేము ముగ్గురం వెతకడానికి వెళ్ళాం, కానీ దొరకలేదు. ఆ నవల్ ఎక్కడా? తెలీదండి సార్. వాడిని దాచిపెట్టారా? అదేం లేదు సార్. ఖాన్ సార్, ఆ నవల్ ఫోన్ని ట్రాక్ చేయండి. 2 అవర్స్లో డీటెయిల్స్ కావాలి నాకు. సార్, సుష్మా యొక్క CDR చెక్ చేశాను, క్లీన్ గా ఉంది. తనకి ఆరిఫ్కి సంబంధం ఉందని ఫోన్ మెసేజెస్లో తెలుస్తోంది. ఆ రోజు రాత్రి రికార్డ్ ఏంటి? సార్, సుష్మా రాత్రి 9:30కి ఆరిఫ్కి కాల్ చేసింది. ఆ తర్వాత తన ఫోన్ లొకేషన్ మర్డర్ స్పాట్లో ఉంది, తర్వాత క్రైమ్ స్పాట్లో. చెప్పు, ఎందుకని చంపావు? సార్, నేను బడికిని ప్రేమించాను, కానీ బడికి నన్ను ప్రేమించలేదు. చిన్నప్పుడే మన పెళ్లి గురించి నిర్ణయం చేసుకున్నారు. అయితే ఎందుకు సార్ ఆరిఫ్ని లవ్ చేసింది? అందుకని చంపేస్తావా? లేదు సార్, నేను తనని చంపలేదు సార్. సరే, ఇది చెప్పు, ఆరిఫ్తో ఎలా అలవాటైంది? ఆరిఫ్ తనని మోసం చేసింది. వాడే మనిషిని పంపించి తర్వాత హీరోలా కరెక్ట్ అయ్యాడు. ఎవరది? బాబర్, తర్వాత ముజంబేర్, వాళ్ళ ఫ్రెండ్స్ సార్. వాళ్ళందరే ఖచ్చితంగా చంపుంటారు సార్. నువ్వు చెప్పింది అబద్ధం అని తెలిసింది అనుకో, లోపలికి పంపించను, పైకి పంపించేస్తా. కస్టడీలో పెట్టండి. రా. అరే సార్, నేను చెప్పేదంతా నిజం సార్. సార్, జనాలు బాగా కోపంగా ఉన్నారు. హాస్పిటల్లో ప్రాబ్లం చేస్తున్నారు. డాక్టర్స్ స్ట్రైక్ చేస్తున్నారు. PM రిపోర్ట్కి టైం అవుతుంది సార్. ఖాన్, 2 బాడీల్ని ముంబై పంపించండి త్వరగా. ఈ జనాలందరూ తప్పైన తీరులో కోపాన్ని చూపిస్తున్నారు సార్. ఈ కోపాన్ని, వివేకాన్ని రాబోయే ఎలక్షన్లో చూపిస్తే అంతా బాగా జరుగుతుంది. సార్, ఆరిఫ్ యొక్క CDR చూస్తే ఆరిఫ్ తన ఫ్రెండ్స్ యొక్క మొబైల్ ఆ క్రైమ్ స్పాట్లో మొత్తంగా స్విచ్ ఆఫ్ అయింది. అప్పటి నుంచి స్విచ్ ఆఫ్లోనే ఉంది. 3 నంబర్ని ట్రాకింగ్లో వేశారా? వేశాం సార్.
తర్వాత ఇంకొక విషయం సార్, సుష్మా హత్య జరిగిన రోజు ఇద్దరూ ఆ రోజు రాత్రి 9 గంటలకు మీట్ అవ్వాలనుకున్నారు. 9:30కి సుష్మా అతనికి కాల్ చేసింది. ఒకవేళ లేట్ అవుతుందని చెప్పుండొచ్చు. తర్వాత సార్, క్రైమ్ స్పాట్ లో దొరికిన ఫోన్ సుష్మాది. అందులో ఒక వీడియో దొరికింది, చూడండి సార్. మెసేజెస్ పట్టి చూస్తే తనని నవల్ బ్లాక్మెయిల్ చేశాడు అనుకుంటా. ఆరిఫ్తో ఉండే లవ్ని బ్రేకప్ చేయమని చెప్పాడు. ఇది చూసా అమ్మాయి స్పృహలో లేనట్టుంది. వీడు ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని అటు ఇటు ఊపుతున్నాడు కదా, డ్రగ్స్ ఇచ్చి వీడియో తీసుకున్నాడు. ఇది కాస్త చూడండి. ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ అయింది? సెప్టెంబర్ 3 సార్. ఈ సేమ్ వీడియోని ఆరిఫ్ నవల్కి షేర్ చేశాడు. అలాగైతే ఆరిఫ్ నావల్ ఇద్దరు సస్పెక్ట్సే. ఆ ఆరిఫ్ ఈ వీడియోని చూశాడు, కోపం వచ్చి ఇద్దరిని చంపేశాడు. ఏంటని అడిగాను నేను. ఆ అమ్మాయిని రేప్ చేసావా? లేదు సార్, నేనేం చేయలేదు. ఆ అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చావు, ఆ తర్వాత వీడియో తీసావు కదా? లేదు సార్, నేను డ్రగ్ ఇవ్వలేదు. నేను నిద్ర టాబ్లెట్ మాత్రమే ఇచ్చాను. ఎందుకు రమ్మన్నా? ఇలా చూడు సుష్మా, ఆరిఫ్ చాలా మంచోడు కాదు. వాడిని నమ్మకు. మన ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయింది కదా. ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడో జరిగింది. నేను పెరిగాను, నువ్వు కూడా పెరుగు, సరేనా? సరే, ఒక నిమిషం ఆగు. సరే వదిలే, ఒక టీ అయినా తాగేసి వెళ్ళు. వద్దు. టీ తాగమని చెప్తున్నాను కదా. ఇలా చూడండి, ఇక్కడే కూర్చొని ఆ ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటూ ఉంటారు. ఈ ఇంట్లోనే ఆ ఇద్దరు అమ్మాయిలు ఆడుకుంటూ ఉంటారు. ఈ చోట్లోనే భోంచేస్తారు. ఇంకా ఇక్కడ చూడండి, ఇవన్నీ రేష్మ చదువుకొని గెలిచిన కప్స్. ఆ అమ్మాయిలకి ఏం జరిగింది, ఎవరు హత్య చేశారు, ఇప్పుడు ఇవన్నీ రహస్యంగానే ఉన్నాయి. రండి, ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేతో మనం మాట్లాడదాం. సరిగ్గా చెప్పారు. ఇలా చూడండి, ఈ ఏరియాకి నేను ఎమ్మెల్యే. నాకు చాలా బాధగా ఉంది. అదిగో ఆ తల్లి, తను పెంచిన ఇద్దరు ఆడపిల్లల్ని పోగొట్టుకుంది. ఇలా పెద్ద పిల్లల్ని పోగొట్టుకుంటాం అనేది అది ఎంత పెద్ద వేదనో నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నేను దీన్ని ఎదిరిస్తాను. దెబ్బతిన్న ఈ తల్లికి న్యాయం దొరికేంత వరకు నేను పోరాడతాను. ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. ఈ కేసు త్వరగా ముగించాలంటే ఐఆర్ అఫీషియల్ దగ్గర మనం ఈ కేసుని అప్పగించాలి. సార్, ఆ చిన్న పాప రేష్మా యొక్క సోషల్ మీడియా చెక్ చేశాను. ఇర్ఫాన్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఇద్దరు చాలా చాట్ చేశారు. ఆ అబ్బాయి సుష్మా నెంబర్కి కాల్ చేశాడు. అలాగైతే ఇర్ఫాను రేష్మా సుష్మా ఫోన్లోనే మాట్లాడారు. అవును సార్. ఇర్ఫాన్ లోకల్ ఎమ్మెల్యే షౌకత్ ఖాన్ ఒక కొడుకు. ఆ రాత్రి అతనే సుష్మా ఒక నెంబర్కి కాల్ చేశాడు. సార్, నేను షౌకత్ని కలుస్తాను. ఖాన్, ఈ పొలిటీషియన్స్ ఎవరికీ సహాయపడరు. లెట్ మీ హ్యాండిల్ దిస్. ఇలా చూడండి ఇన్స్పెక్టర్, మేము సాధారణమైన వాళ్ళం కాదు. మీరు ఇంట్లో దూరి నా కొడుకుని విచారించడానికి. ఇది ఎమ్మెల్యే షౌకత్ ఖాన్ ఇల్లు. నాకు బాగా తెలుసు. మీ గురించి బాగా ఎంక్వైరీ చేసే మీ ఇక్కడికి వచ్చాం. సార్, ఇర్ఫాన్తో మాట్లాడాలి మేము. ఎందుకంటే ఇర్ఫాన్ చోటి మర్డర్ గురించి మాట్లాడారు. ఇంతకుముందు కూడా మర్డర్ గురించి మాట్లాడుకున్నారు. సార్, నా కొడుకు పాలిటిక్స్లో ఉన్నాడు. త్వరగానే వాడికి కూడా ఒక పదవి వస్తుంది. అమ్మాయిలు అబ్బాయిలు ఏదైనా సమస్య అంటే వాడిని వెతుక్కుంటూ వస్తారు. చోటి కూడా ఏదో సమస్యనే వాడి దగ్గరికి వచ్చుంటుంది. సార్, మేము ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని కూడా ఏం చేయమంటారు? మాకు కూడా ఒక పని ఉంది. ఆ పని మేము చెయ్యాలి కదా. మీ ఊర్లో ఉన్న అమ్మాయిల్ని చంపేశారు కదా, మీకు బాధ్యత ఉంది కదా. అలాగే, ఇర్ఫాన్ దగ్గర మీరు ఏం అడగాలో అడిగి తొందరగా బయలుదేరండి. అది కూడా ఇక్కడ నా కంటి ముందే. అర్థమైందా? అసలు చోటి నీకు ఎలా తెలుసు? నీ ఫ్రెండా లేకపోతే ఇదేనా? ఫ్రెండ్ మాత్రమే. మీరిద్దరూ అప్పుడప్పుడు మాట్లాడుతున్నారుగా. నీ చాట్స్ మేం చూసాం. అది తను హెల్ప్ అడిగింది ఆరిఫ్ యొక్క సమస్య మీద. ఆరిఫా? ఈ ఆరిఫ్ ఎవరు? వాడొక రోమియో. నాన్న పైసలతో బతుకుతాడు. వాడే బడికిని కరెక్ట్ చేశాడు. చోటీకి ఈ విషయం నచ్చలా. ఎందుకంటే తనకి తెలుసు వాడంత మంచోడు కాదని. అయితే నువ్వు చెప్పేది బట్టి చూస్తుంటే చోటి ఆరిఫ్తో అలవాటు చేసుకున్నది అక్కకి నచ్చలేదనుకుంటా. అవును, ఎందుకంటే ఈ విషయం గనుక బయటకు వచ్చిందనుకోండి పెద్ద సమస్య అవుద్ది. అవును ఇన్స్పెక్టర్, ఆరిఫ్ గురించి నాతో మాట్లాడాడు. నేను కూడా దీని గురించి వాడికి అడ్వైస్ చేశాను. బాబు,
ప్రేమ ఒక పక్కన, ప్రాణాలు ఒక పక్కన ఉంటాయి. ప్రాణాలు కాపాడుకోమన్నా మీకే బాగా తెలుసు ఊరు లోపల లవ్ జిహాద్ అని చెప్పి ఎన్నో సమస్యలున్నాయని. ఆరిఫ్ మీరు చెప్పింది విన్నారా? అవును, అడిగడిగా. ఖాన్, ఇర్ఫాన్ వాళ్ళ నాన్న ఏదో దాచుతున్నారు. ఇర్ఫాన్ కాస్త నర్వస్గా ఉన్నారు. సార్ ఇర్ఫాన్ ఫ్రెండ్ కఫిల్ సార్, వాడితో మాట్లాడాను. ఇర్ఫాన్ ఏం చెప్పాడో అదే వాడు చెప్పాడు సార్. వాడు నర్వస్గా ఉన్నాడు. గమనించండి వాళ్ళని. ఓకే సార్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్. ఫైనలీ సార్ పెద్దమ్మాయి రేష్మాని ఇద్దరు రేప్ చేశారు. 2 సీమన్స్ దొరికాయి. ఆ తర్వాత చిన్నమ్మాయి ఆ అమ్మాయిని రేప్ చేశారు. కానీ సార్ తన బాడీలో ఒక సీమన్ ట్రేసెస్ దొరికింది. తన బాడీలో దొరికిన సీమన్ ట్రేసెస్ సుష్మాన్ బాడీలో దొరికిన సీమన్ ట్రేసెస్ డిఫరెంట్. అయితే చోటేని ఆ ఇద్దరు తప్ప మూడో వాడు ఎవరో బలాత్కారం చేశాడు. అయితే ముగ్గురు అన్నమాట. ఆరిఫ్, బాబర్ ఇంకా ముజాంపీర్. తర్వాత ఇంకొక విషయం, సుష్మాని ఆ రోజు రాత్రి 10 నుంచి 11:30 వరకు గొంతు నులిమి చంపారు. ఆ తర్వాత గంట తర్వాత రేష్మాని చంపారు. ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. సార్ నాకు ఓ విషయం అర్థం కావట్లేదు. 2 మర్డర్కి మధ్య ఎందుకు గంటసేపు గ్యాప్? ఇదా ముగ్గురే చెప్పాలి. బాబర్, ముజాంబిల్, ఆరిఫ్. త్వరగా కనిపెట్టండి. సార్ లోకల్ నోటీస్ పంపించి పెద్దగా ఏం దొరకలేదు. మనకి కావాల్సింది మనం అడిగి లాక్కోవాలి, అర్థమైందా? ఇన్ఫార్మర్స్ ని యాక్టివేట్ చేసి తొందరగా కనిపెట్టమానండి. ఎన్ని నెంబర్స్ యాక్టివేట్ గా ఉన్నాయో అన్ని డీటెయిల్స్ తీయండి. ఎస్ సార్. సార్ రేపు రిపోర్ట్ ఇస్తాను. జై హింద్. సార్ ఆరిఫ్ ఒక ఫోన్ స్విచ్ ఆన్ అయ్యింది. వాళ్ళ నాన్నకు కాల్ చేశాడు. ఎక్కడున్నాడు వాడు? చెప్పండి. ఆరిఫ్ ఖాన్. ఆరిఫ్ ఎవరు? ఎక్కడికి వెళ్తున్నారు? అరే సార్ ఇక్కడే ఉన్నారు. చాలా తిప్పావు మమ్మల్ని. ముందు సుష్మాని లవ్ చేస్తున్నట్టు నటించావు, ఆ తర్వాత చంపేశావా? లేదు లేదు సార్, నేను తనని ప్రేమిస్తున్నాను. నేనెందుకు సార్ చంపుతాను తనని? ఇక్కడి నుంచి లేచిపోదామని ఆలోచించాం. కానీ షౌకత్ అన్న నన్ను బెదిరించారు. ఆ అమ్మాయిని ఎంత ఎంజాయ్ చేయాలో నువ్వు చేసుకోరా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, పెళ్ళి అని నువ్వు ఒకటి చేసుకుంటే అది మన ఊరి వాళ్ళనే చేసుకోవాలి. ఇది మన ఊరు సమస్య మాత్రం కాదు, ఇది నా పరువు ప్రతిష్టకి సంబంధించింది. నువ్వు ప్రాణాలతో ఉండాలి అనుకుంటే బడికి నీ పెళ్లి చేసుకోవాలనే ఆశని మనసులోంచి తీసేయి. నా ఇష్టం లేకుండా నేను సుష్మాని పెళ్లి చేసుకోనని చెప్పాను సార్. ఏంట్రా చెప్పావా? చెప్పేశానన్నా. కానీ తను నన్ను పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేస్తుంది. అన్నా మీరు దిగులు పడకనా, ఈరోజు రాత్రే వెళ్ళి తనతో మాట్లాడతాను, అర్థమయ్యేలా చెప్తాను. ఇలా చూడు, నువ్వు అర్థం చేసుకో. ఒప్పుకుంటే మంచిది, లేకపోతే షౌకత్ అన్న చెప్పిందంతా నువ్వు విని వాళ్ళని చంపేశావు కదా? లేదు సార్, నేను చంపలేదు. సుష్మా నన్ను బెదిరించింది ఆ రోజు కలవకపోతే సూసైడ్ చేసుకున్నదని. అందుకే ఆ రోజు కలవడానికి వెళ్ళాను సార్. ఇలా చూడుబడికి నేనైతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి కుదరదు. అక్క నేను అప్పుడే చెప్పాను కదా, ఇతను ఒక పెద్ద ఫ్రాడ్ అని. బాగా ఏడ్చింది సార్. అక్కడి నుంచి వెంటనే బయలుదేరాను. నేనైతే తిరిగి చూడలేదు సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఫీల్ అయ్యాను సార్. నేను తప్పు చేశాను అనుకున్నాను. ప్రేమించే ముందు షౌకత్ తన గురించి నేను ఆలోచించలేదు. ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి? మళ్ళీ వెళ్ళి తనని తీసుకెళ్ళాలి అనుకున్నాను. అందుకే మళ్ళీ అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత చూస్తే సుష్మా సుష్మా చుట్కీ ఏ చుట్కీ చుట్కీ సుష్మా. నేను చాలా భయపడ్డాను సార్. నేను భయంలో పగ అంతా నా మీద వస్తుందని అనుకున్నాను సార్. ఎందుకంటే చివరిలో నేనే చూసింది సార్. అందుకే భయంతో అక్కడి నుంచి పారిపోయాను సార్. నువ్వు చెప్పే కథ బాగుంది, కానీ నేను నమ్మలేకపోతున్నాను. సరే, నువ్వు చెప్పే కథ అంతా నిజమని నమ్మొచ్చు. ఆ తర్వాత మీ ఇద్దరు ఫ్రెండ్స్ బాబర్, ముజంబర్, వాళ్ళిద్దరెందుకు దాక్కున్నారు? సార్ నేను ఫోన్ చేసి అన్ని విషయాల్ని చెప్పేశాను. ఒకవేళ వాళ్ళు భయంతో ఎక్కడో దాచి ఉంటారు సార్. ఎక్కడున్నారు? సార్ అది నాకు తెలీదు. ఖాన్, వీడి సీమెన్ శాంపిల్స్ తీయండి. బాడీలో దొరికిన సీమెన్స్ తో మ్యాచ్ చేసి చూడండి. ఓకే సార్. లాక్కెళ్ళండి వీడిని. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ ఇన్ఫార్మర్ వచ్చాడు, ఏదో ఇంపార్టెంట్ విషయమా.
వదలండి. నేనేం చేయలేదు సార్. సార్, నన్ను వదిలేయండి సార్. నేనేం చేయలేదు సార్. మమ్మల్ని ప్లీజ్ వదిలేయండి సార్. సార్ మాకేం తెలియదు సార్. ఆరిఫ్తో కలిపి మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారని భయంతో ఉన్నాం సార్. సరే ఏం చేయలే కదా, ఓ పని చేద్దాం, వీడి దగ్గర కూడా సీమెన్ శాంపిల్స్ తీయండి. ఓకే సార్. మీ శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోతే మిమ్మల్ని వదిలేస్తాం. ఒకవేళ మ్యాచ్ అయిందంటే సార్, సుష్మా ఒంటి మీద దొరికిన సీమెంట్ ట్రేసెస్ నోవల్, సంగ్రామ్ ఇంకా ఆరిఫ్తో మ్యాచ్ అవ్వలేదు సార్. కానీ బాబర్, ముజాంబిర్తో మ్యాచ్ అయింది సార్. ఏ కాన్ కాన్ కాన్, మీ ఫ్రెండ్ ఆరిఫ్ ఫోన్ చేసి మీ దగ్గర అన్ని విషయాలు చెప్పేశాడు. అది విని మీరు పారిపోయారు, అదేక చెప్పారు. కానీ ఒక విషయం చెప్పండి, ఎక్కడ అమ్మాయిని రేప్ చేశారు, ఎక్కడ అమ్మాయిని వేలాడదీశారో అక్కడ ఎలా రా మీ ఫోన్ లొకేషన్ వచ్చింది చెప్పండి. సార్, వీళ్ళు చెప్పరు. వీళ్ళని షూట్ చేసి అలా కేసుని మూసేద్దాం సరే, సార్. బయటికి తీసుకెళ్లి షూట్ చేసి పడేయండి. మమ్మల్ని షూట్ చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్, చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్, మేమేం చేయలేదు సార్. చెప్పండి. మమ్మల్ని క్షమించురా. చెప్పు. నేనైతే ఇరుక్కున్నాను సార్. చంపాలని అనుకోలేదు సార్. ఇవన్నిటికీ కారణం ఆ చౌటియే సార్. ఇలా చూడుబడికి నిన్ను నేను పెళ్లి చేసుకోవడం కుదరదు. ఏంటి? ఇలా చూడు, మన మధ్యలో ఏదైతే జరిగిందో అదంతా మర్చిపో. అక్క, నేను ముందే నీతో చెప్పానుగా, ఈ ఆర్ఎఫ్ మంచోడు కాదని. తను బుద్ధిని చూపించాడు చూడు. అక్క, సుష్మా, సైలెంట్ ఏడవకు ప్లీజ్. ఇలా చూడు. ఎలా నేను క్షమించాలి? నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా? ఇలా చూడండి అక్క, నువ్వు భయపడకు, వీణ్ణి ఏదో ఒకటి చేస్తానా. నువ్వు సరిగ్గానే చెప్పావే. నువ్వు వెళ్ళు ఆరిఫ్, నువ్వు వెళ్ళి నీ పొలిటికల్ వాళ్ళతో మాట్లాడుకో. నేను వెళ్ళి పోలీసులతో మాట్లాడుతాను. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి రేప్ చేశాడని నేను చెప్తాను. అప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తాను. నీ పొలిటికల్ ఫ్రెండ్సా ఇంకా మీ నాన్నని? రావే వెళ్దాం. సుష్మా, నేను చెప్పినట్టుగా చేసి ఉంటే తప్పించుకుంటావు, లేకపోతే నువ్వు తప్పించుకోలేవు. బాబర్, ముసంబీర్, ఆ రోజు మీరు అడిగారు కదా నా కోసం మీరిద్దరూ దెబ్బతిన్నారని. కానీ మీకేం అందలేదు. అందుకే ఈరోజు మీకు పార్టీ ఇస్తున్నాను, అది స్వీట్ డిష్తో. వెళ్దాం. అందుకే మేము చెట్టు పైన ఊరేసాం, ఆత్మహత్యలాగా ఉంటుందని. అందుకే తాడి తీసుకోవడానికి వెళ్ళాం సార్. తాడు తీసుకొచ్చి ఎప్పుడు తిరిగి వచ్చారు? ఒక 40 నుంచి 50 నిమిషాలు అయి ఉంటుంది సార్. తిరిగి వచ్చేటప్పుడు వేరే ఎవరినైనా చూసారా? లేదు సార్. మీరు తాడు తీసుకుని వచ్చేటప్పుడు చోటీని ఎవరో రేప్ చేశారు, తను ప్రాణాలతో ఉంది. ప్రాణాలతో ఉందా? అవును, బ్రతికే ఉండేది. టైంకు హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే బ్రతికే ఉండేది. సార్, క్రైమ్ స్పాట్ దగ్గర 2 నెంబర్లు యాక్టివ్గా ఉన్నాయి, కానీ ఈ నెంబర్ మర్డర్ స్పాట్ దగ్గర యాక్టివ్గా లేవు. ఎవరి నంబర్స్ అది? కవి, ఈ తొత్తుల జీవితం ఉంది చూడు, అది ఎక్స్పైరీ డేట్తో వస్తుంది. ఇవాళ నువ్వుంటావు, రేపు వేరేవాడు ఉంటాడు. నిన్ను కాపాడడానికి ఎవరూ రారు. ఇలా చూడు, ఇర్ఫాన్ వాళ్ళ నానే ఎమ్మెల్యే, మీ నాన్న కాదు. అర్థమైందా? సార్ సార్ వదిలేండి సార్, నిజం చెప్పేస్తాను సార్. ఆ రోజు ఆరిఫ్ షౌకత్ సార్ని కలవడానికి వెళ్ళాడు. నేను ఇంకా ఇర్ఫాన్ తోడున్నాం సార్. ఈరోజు తనని కలవడానికి వెళ్తున్నాను, అప్పుడు అర్థం చేస్తాను. ఇలా చూడు, నువ్వు అర్థం చేసుకో. ఒప్పుకుంటే మంచిది, లేకపోతే మేమిద్దరం తన వెంటనే వెళ్ళి చూద్దామని డిసైడ్ అయ్యాము. కానీ మేము అక్కడ రీచ్ అయ్యేసరికి ఆరిఫ్, ముసంబేర్, బాబర్ ముగ్గురు పారిపోయారు సార్. ఒక కారులో ఎక్కి వెళ్ళిపోయారు సార్. ఉండు, నేను చూసొస్తాను. నిజంగా వెళ్తున్నావా? నేను వస్తాను. వాళ్ళు ఏదో చేసి వెళ్ళారనుకుంటా నాకు అనిపిస్తుంది. నువ్వు ఇక్కడే ఉండి చూసుకో, ఎవరైనా వస్తే నాకు చెప్పు.
అందుకే నేను అక్కడే ఉన్నాను సార్. కాసేపు తర్వాత ఇర్ఫాన్ వచ్చాడు. ఏమైంది అని తనని అడిగాను సార్. ఏమైంది? వాడు ఏ సమాధానం ఇవ్వలేదు సార్. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. నాకు ఆ అమ్మాయిలకి ఎటువంటి సంబంధం లేదు సార్. ఖాన్, వీడి డిఎన్ఏ శాంపిల్ తీసి మ్యాచ్ చేసి చూడండి. ఓకే సార్. చూసావా, నీ సీమెన్తో మ్యాచ్ అయిన రిపోర్టు. చోటీ బాడీలో దొరికిన సీమెన్ నీ సీమెన్తో పక్కాగా మ్యాచ్ అవుతుంది. చెప్పు. నేను చెప్పేస్తాను సార్. నేను చోటిని ప్రేమించా, కానీ నాకు తెలుసు. కానీ అది రాబోయే ఎలక్షన్ వల్ల నాని యొక్క ఇమేజ్ని క్లీన్గా ఉంచడం ముఖ్యం. అందువల్ల నేను ఎప్పుడు కూడా లవ్ చేస్తున్నానని చెప్పడం లేదు. ఆ రోజు రాత్రి కపిల్ని కారులో పెట్టి నేను వెళ్ళి చూశాను. ఖాన్ సార్, వీడి మీద ఛార్జ్ షీట్ వేయండి. సార్ ఇట్లాంటి కేసులు వస్తుంటే చాలా కష్టంగా ఉంది సార్. ఇండియా భవిష్యత్తు ఈ యంగ్స్టర్సే. సార్ సుష్మా కొంచెం తెలివిగా ఉంటే ఈరోజు ఇద్దరూ బతుకుండేవాళ్ళు. కేవలం క్రైమ్లో మాత్రం కాదు, ఇలా లవ్ చేస్తున్నప్పుడు అందరూ కాస్త హుషారుగా ఉండాలి. ఒకడు మనల్ని మోసం చేస్తున్నాడని తెలిస్తే వాడి నుంచి దూరంగా ఉండాలి, లేకపోతే వాడి నుంచి సమస్య వస్తుంది ఖచ్చితంగా. ఇలా పగ తీర్చుకునే చేష్టలంతా సమాజానికే పెద్ద సమస్య. సరిగ్గా చెప్పారు.